तीज मंडली तीज कवर करे सो मनस्फूर्ति वेलकम भैया सो कंपलसरी बंजारा तीज अपन गोरेर चैनल थ्रू वंस अगेन वेलकम भैया थैंक यू सो मच एंट्रेंस मुनांग लेता मेले बंडी कसन लास्ट बारा गणेश भैया रुमाल कट्टे व्यक्ति ఎక్కడున్నారు ఇక్కడ అన్న ఒకసారి మాట్లాడు రైట్ ఇగో అన్న ఇగో ఆ చైర్ల మీద కూర్చో ఆ చైర్లు స్టేట్ ఉన్నటువంటి ఆ టెంట్ కింద కూర్చోనావు యానే మామా మామా एक నిమిషం రా మామా तीज मंडली तीज कवर करे सो मनस्फूर्ति वेलकम भैया सो कंपलसरी बंजारा तीज अपन गोरेर चैनल थ्रू वंस अगेन वेलकम भैया थैंक यू सो मच एंट्रेंस मुनांग लेता मेले बंडी कसन लास्ट बारा गणेश भैया रुमाल कट्टे व्यक्ति ఎక్కడున్నారు ఇక్కడ అన్న ఒకసారి మాట్లాడు రైట్ ఇగో అన్న ఇగో ఆ చైర్ల మీద కూర్చో ఆ చైర్లు స్టేట్ ఉన్నటువంటి ఆ టెంట్ కింద కూర్చోనావు యానే మామా మామా एक నిమిషం రా మామా ఫోటో ఉత్తమకేదానికి విజ్ఞప్తి కరేగా కాయన కేలను దయచేసి ప్రతి ఆద్మే హేటాతానే ఫోటో ఉతుకురాసు ఈ గ్రౌండ్ అప్పుడే ఫ్రీగా చే కాబట్టి గుడిపైకి ఎవరు దయచేసి కిందనే ఉండరు అందరూ भाइयों बहनों से गुड़ी पर ऊपर कुड़ी मत जाओ सेम टाइम 6 बजे 2 बजे के इनके 4 बजे होगी 5 बजे डेवन आएगी शेन फोन कर बराव देसी नमस्कारम आज कामारेड्डी डिस्ट्रिक्ट अशोक नगर कॉलोनी में तीज सेलिब्रेशन कर ले रहा तीज सेलिब्रेशन 9 days 9 दाड़े सेलिब्रेशन रहते ये सेलिब्रेशन चाला ग्रैंड गा चाला उत्साहंगा 9 days भी सेलिब्रेशन कर रहे था एवरी डे एक एक विधंगा सेलिब्रेशन कर ले रो चाला गर्वंगा लाग रो छे प्रत्येको अपन टांडी में रेवाळ आज डिस्ट्रिक्ट लेवल में कर ले रो तो चाला आनंदंगा लाग रो छे इलांटी सेलिब्रेशन उज्जित कर लेनो कन అన్ను తరతరాలుగా ఈ సాంప్రదాయంను కొనసాగించడం కదాని కోరలేరేచా థ్యాంక్ యూ नमस्कार అయితే గత 10 वर्ष से हम కామారెడ్డి में तीज सेलिब्रेशन कर रहे था ఒకప్పుడు తాండే మాల్ పరిమితం వెత్తి तीज सेलिब्रेशन కన్నాకతో अपन कोरिकार कायकतो बतकम्मा सेलिब्रेशन करना टीआरएस गवर्नमेंट उन्हें ग्रैंड गा सेलिब्रेट कराई को आपण भी तांडे माल न रहणो आपण पद्धति सांप्रदायालु सेन माला वेणो कनकजे उद्देश्य थी आपण तेलंगाणा राष्ट्र में फर्स्ट टाइम कामारेड्डी में स्टार्ट किए ఒకప్పుడు कॉलेजेस में उस्मानिया कैंपस में हनु रहती थी कुंवारी छोरी करती थी तांडे मायर पद्धति गामे में भी ढाटी कोनसागिंचनो के उद्देश्य में थी हमारे मोटे लोग से भरताने स्टार्ट किए जना 10 वर्ष अभ्यताणु भी 1 वर्ष भी कोई प्रति सेलिब्रेशन था के इंप्रूवमेंट वेरी थे उदी धूमधाम का कर रहे था अदे विधंगा ఈ సంస్కృతి సంప్రదాయం हमार शिचारण उन्दे भी तरह तरह रीति पीढ़ी बढ़नो कन कहता है हमार साल हम प्रयत्न कर रहे था ये विधंगा आते करमयाडिन बेसार मिले था से और कृपा से आते थी रेणो कन कहता है ఈ సందర్భంగా కోర్లే రే
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మరియు సమీర్ అలీ గారికి మరియు ఎంపీ సురేష్ శంకర్ గారికి మరి మాచారెడ్డి ఎంపీ సురేశమ్మ గారికి మరియు అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. కమిటీ సభ్యులు కూడా ఎవరైనా ఉంటే కొంచెం మన ముఖ్య అతిథుల వారికి దగ్గర ఉండి కూడా కార్యక్రమం నిర్వహించాలని కోరుచున్నాము. కౌన్సిలర్ సారీ అంటే కౌన్సిలర్ కూడా వేదికపై పూర్య అమ్మవారి పట్టు సమర్పణలో పాల్గొనవలసిగా కోరుచున్నాము. కౌన్సిలర్ ప్లీజ్ దయచేసి అందరూ కూడా పాల్గొనవలసిగా కోరుచున్నాము. ఎన్నో రోజుల నుంచి గత 10-15 సంవత్సరాల నుంచి మనం అడవులను వదిలేసి ఈ రోజు ఘనంగా తీజ్ పండుగ నిర్వహించుకుంటామంటే అది ఒక షబ్బీర్ అలీ సార్ ఘనతని అని మనం అందరూ కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనం ఇక్కడ మన తీజ్ కి ఇక్కడ బీజం వేసింది కూడా ఆ షబ్బీర్ అలీ సార్ గారే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎల్ఎస్పీఎస్ జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. అలాగే ఈ తీజ్ కమిటీ క్యాషియర్ రవి నాయక్ కూడా వేదికపై రావాలని కోరుచున్నాము. ఎస్ఐ కావచ్చు మా రాజునాయక్ కావచ్చు వాళ్ళు మాకెంతో తోడ్పాటు చేసి మమ్మల్ని సహకరించి ఈ స్థాయికి తీసుకొచ్చారు సార్. ఒక రోజు మాకు ఇక్కడ చిమ్మ చీకటి ఉంటే చిమ్మ చీకటిలో తీజ్ పండుగ జరుపుకుంటున్నాం. తీజ్ పండుగ జరుపుకుంటే మాకు ఎలాంటి లైట్ సౌకర్యం లేదు. అయినా మేము ఏం చేద్దాం మన దిక్కుతోని స్థితిలో మేముంటే మేము డైరెక్ట్ సురేష్ అన్నని అడగగా మన వైస్ ఎంపీ నరసింహారెడ్డి ద్వారా అన్నగారికి ఒక ఫోన్ చేసి అన్న మాకు ఒక లైట్ ఐమాక్స్ లైట్ కావాలంటే అదే రోజు రామ్మోహన్ మరియు నరసింహారెడ్డి సహకారంతో అదే రోజు అన్నగారు నైట్ ఇక్కడ వచ్చి చూసేసరికి దాదాపు ఇక్కడ 500-600 మంది ఉన్నారు. జనాలు చూసేసరికి లైట్ లేసరికి అదే రోజు రాత్రి ఆ ఐమాక్స్ లైట్లతో మాట్లాడి అప్పటికప్పుడే మార్నింగ్ నన్ను వెలిగించి పోవాలని అదే రోజు మార్నింగ్ వెలిగించిన ఘనత కూడా మీ శిష్యుడు సురేష్ అన్నది అని తెలియజేస్తున్నాం. మన సురేష్ అన్న కూడా ఈ కమిటీ పక్షాన మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నామన్నా. అలా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మాకు పెద్ద కోరికలు ఏం లేవు. మేము ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాము. మాకు ఒక మినీ ఫంక్షన్ హాల్ ఒక గుడి నిర్మాణంలో మీరు మీ బంజారా చెట్టు ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన బంజారా కుటుంబ సభ్యులందరికీ కూడా. మరి ఈ రోజు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తుగా ముఖ్య అతిథి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సార్ గారికి, అలాగే జహీరాబాద్ ఎంపీ మన సురేష్ శెట్కర్ అన్న గారికి, వేదికపై ఉన్న కౌన్సిలర్లకి, ప్రతి ఒక్క పెద్దలకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బంజారా కుటుంబ సభ్యులందరూ కూడా తీజ్ పండుగ ఎంతో పవిత్రంగా మరి 9 కూడా చేయడం జరుగుతుంది. నా పెళ్లిగా ఆడపిల్లలు నాకు తెలియక అయితే కొద్దిగా సబ్జెక్ట్ మీతో చేసుకుంటున్నాను. ఈ 9 కూడా మరి ఆ గోధుమలని పవిత్రంగా పెంచుకోవడం జరుగుతుంది. ఆడపిల్లలు కూడా నేలపై పడుకొని ఎంతో పవిత్రంగా ఉంటారు. అలాగే ఆకుకూరలే తినుకుంటూ ఈ 9 రోజులు కూడా ఎంతో పవిత్రంగా ఉంటున్నారు. కాబట్టి మరి మీ ఒక్కరి కోసమే కాదు, అందరూ బాగుండాలి, పంటలు కూడా బాగా పండాలి, అందరు మంచిగా కోరుకుంటూ మరి 9 రోజులు కూడా పవిత్రంగా పాటిస్తున్న ప్రతి బంజారా చెల్లెలందరికీ కూడా నా హృదయ నమస్కారం తెలియదు ఎల్లప్పుడూ అందుబాటులో మరి ఉంటాం. ఇప్పుడు టెంపుల్ గురించి కూడా చెప్పడం జరిగింది. మా షబ్బీర్ అలీ సార్కి కూడా ఇప్పుడు అది రావడం జరిగింది. దీనికి తప్పకుండా మా షబ్బీర్ అలీ సార్ ఆశీస్సులతోటి త్వరలోనే మీకు ఏది కావాలన్నా కానీ మేము అది ఎల్లప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి ఇంత మంచి బంజారా కుటుంబ కార్యక్రమానికి నేను రావడం చాలా ఆనందంగా మరి అందరికీ కూడా మళ్ళీ ఒకసారి
మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ మన హిందూప్రియ గారికి మనం కౌన్సిలర్ అదొకటి ఖచ్చితంగా ఈ జాగా ఈ కైలాసం చేసుకోవడానికి ఈ టెంపుల్ కట్టుకోవడానికి అదేవిధంగా హామీ ఇవ్వబడే చెట్టు వేస్తున్నాం మనం పవర్ వేస్తున్నాం పంప్ సెట్ వేస్తున్నాం అదేవిధంగా మీరు తెలుసుకున్నాం మేక 10 లక్షల రూపాయలు మేము ఈ అవకాశం ఖచ్చితంగా మీరు కల్పించాలని మన అన్ని పార్టీ పనులకు మేము కల్పించాలి. థ్యాంక్ యూ అన్న. మనం అడగంగానే వరాలు ఇచ్చే దేవుడు మనకి ఇస్తాడు, కానీ మనకి ఆ వరాలు ఇచ్చే నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనకు ఎల్లప్పుడూ అన్నగారికి రుణపడి ఉంటాం. ఇప్పుడు మన మాధ్యారెడ్డి అన్న ఎంపీ అన్న సురేష్ అన్న మాట్లాడుతూ కూర్చున్నాం. అందరికీ నమస్కారం. జై సేవలాల్, జై జగన్. అట్లాగే మన ఎంపీ పెద్దలు సురేష్ శెట్కర్ గారు, మన మున్సిపల్ చైర్మన్ హిందూప్రియ చంద్రశేఖర్ రెడ్డి గారు, స్థానిక కౌన్సిలర్ రామ్మోహన్ గారు, మా మాచారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గారు, గణేష్ గారు, ఇప్పటిదానికి ఆయన నడిపిస్తున్న ప్రవీణ్ నాయక్ గారు, ఇక్కడ తీజ్ కమిటీ చైర్మన్ అయిన ప్రాంతంలో తీజ్ పండుగ సందర్భంగా మన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పండుగకు మా బంజారా సోదరులకు మరి సేవలాల్ మహారాజ్ గారి నగరం, జయలాల్ మహారాజ్, జై భవానీ మాత, జై రామరావు మహారాజ్. మరి ఆపరేషన్ ముందు ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మరి మమ్మల్ని మరి ముఖ్యంగా బంజారా మిత్రులు మా కామారెడ్డి ఎల్లాడినే కాకుండా మా సంగారెడ్డి ఇంట్లో కూడా చాలా ఉన్నారు. నారాయణఖేడ్ నా సొంత నియోజకవర్గంలో 180 తాళాలు ఉన్నాయి. 180 కనీసం 25,000 ఓట్లు ఉంటాయి. అంటే అక్కడ కూడా బంజారా సోదరులతో అవినావ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మా చెడై నాయకుడు మన సురేష్ గారు, మరి మాచారెడ్డి ప్రాంతంలో కూడా చాలా మంది మా బంజారా మిత్రులు మరి ఇక్కడ ఎలాంటి మరి ఈ ప్రాంతం చాలా మంది ఉన్నారు. మరి ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బంజారా సోదరులకు ట్రైబల్ స్టేటస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ఇందిరాగాంధీ. 1976 లో అనుకుంటారు, 71 లో అప్పుడు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాన్స్వాడకు వచ్చినప్పుడు బంజారా సోదరులకు ట్రైబల్ ఎస్టీ ఘనత స్టేటస్ ఇచ్చింది. భారతదేశంలో మీరు ఎక్కువగా ట్రైబల్ లేరు, ఒక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. ఎందుకంటే మా మిత్రుడు బలరాం నాయక్ నా ఎంపీ మొన్న కూడా నాతో మళ్ళీ 2వ సారి ఎన్నికైంది. ఆయన ఓడప్పుడు అన్ని రాష్ట్రాల్లో వచ్చి కలుస్తాడు బంజారా మిత్రులు. మా కర్ణాటక పోతే ఎస్సీలో ఉన్నారు, మహారాష్ట్ర పోతే బీసీలో ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉన్నా కానీ మన రాష్ట్రంలో ట్రైబల్ స్టేటస్ ఉన్నదంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మా బంజారా మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరు ఎప్పుడు కాంగ్రెస్ మరవకూడదు. మధ్యలో కొంచెం తొవ్వ తప్పింది కానీ ఇప్పుడు మళ్ళీ తొవ్వలు ఉన్నారు. ఏదో టీఆర్ఎస్ చేస్తుంది ఏమది. ఇప్పుడు మళ్ళా మీకు 10% రిజర్వేషన్ మళ్ళా మీకు ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు చాలా మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆర్థికంగా సామాజిక అభివృద్ధిన జాతి ఏది ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అది బంజారా సమాజం ఉందని కూడా మనం చేస్తున్నాం. ఎక్కడ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఏ ఇంజనీర్ కానీ టాప్ పొజిషన్ లో ఉన్నారంటే ఈరోజు మన బంజారా సోదరులలో ఉన్నారు. మరి తప్పకుండా ఈ ప్రాంతంలో మీ అభివృద్ధి కోసం మా శంకరన్న గారి నాయకత్వంలో ఎన్నో చేసినారు కార్యక్రమాలు. మరి గుడిలు గోపురాలు ఇప్పుడు కూడా మీరు కోరిక కోరుతా ఉన్న చైర్మన్ సోదరులు ఇందులో
Watch it up!